ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, దివ్యవాణి క్రీస్తు సందేశం టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన కుటుంబాల్లో మరీ ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లల్లో ఉండేటటువంటి అనారోగ్యాలు కానివ్వండి, చెడు వ్యసనాలు కానివ్వండి, సాతాను శోధనలు కానివ్వండి, వీటి నుండి ఎలా బయటపడాలి? చాలాసార్లు ఈ మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు పిల్లలు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో సెల్ ఫోన్లకి బానిసలు అయిపోతూ రకరకాలుగా తమ సమయానంతా కూడా ఎలాగా వృధాపరుచుకుంటూ చదువులు లేకుండా, సంధ్య లేకుండా ఎలా ఉంటున్నారు మన పిల్లల దగ్గర. ఎలా చేస్తే బాగుంటుందనేటువంటి విషయాల దగ్గర కుటుంబాలు, తల్లిదండ్రులు చాలా చోట్ల ఆవేదన పడుతూ ఉన్నారు. ఏం చేయాలి మా పిల్లలతోటి అనేటటువంటిది, వీటి నుంచి ఎలా బయటపడాలి? సో చాలామంది నిరుత్సాహంలోకి వెళ్ళిపోయేటటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అది బైబిల్లో కూడా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రక్షకుడిగా వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా కనపడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి, మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి, యేసు అటు నుండి తూరు సిదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించున్న కన్యా స్త్రీ ఒకటి ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమార, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యం పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక మాట అయినను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇజ్రాయేల్ వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానమిచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సహాయపడము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్కలకు వేయి తగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, తమ యజమాని భోజన బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్కలు తినును కదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణంలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను అంటుంది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, కుటుంబాల్లో రకరకాల సమస్యలు, తల్లిదండ్రులు ఎలాగున్నారు, ఏం చేయాలి అనే దగ్గర ఎన్ని సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. ఈరోజు కన్యా స్త్రీ తమ బిడ్డకు సాతాను పట్టిందని, దాని నుండి విడుదల పొందుకోవాలని ఎలా పరుగులు తీసుకుంటూ ప్రభు వెనకనే ఉండి, ప్రభు ప్రభు అంటూ, నాపై దయచూపము, నా కుమార్తె దయ్యం పట్టి మిక్కిలి బాధపడుచున్నది అంటూ ఎలాగా వస్తామన్నది వెనకనే యేసుక్రీస్తు ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అలాంటి మాటలు ప్రభు దాదాపుగా అనడు. కానీ ఈరోజు ప్రభువు కుక్కలు ఆ రొట్టెను గురించి మాట్లాడుతూ ఉండగా ఆ తల్లి ఎంత చక్కగా అంటుంది, బిడ్డల రొట్టెను కుక్కలకు వేయి తగదు అని ఆయన సమాధానం ఇచ్చాను. అందుకు ఆమె, నిజమే ప్రభు, తమ యజమాని భోజన బల్ల నుండి కింద పడిన రొట్టె ముక్కలను కుక్కలు తిను కదా అంటూ తనలో ఉన్నటువంటి నిరుత్సాహం కాకుండా పట్టుదలతోటి ఏ విధంగా ప్రభు వెంట వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నది. ఇక ప్రభువు బైబిల్లో చాలా గొప్ప వాక్యం, అమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినది అంటూ, నీ కోరిక నెరవేరునుగాక అంటూ ఉండగానే వెంటనే ఆ బిడ్డ స్వస్థత పొందుకున్నది అని చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈ రోజుల్లో కుటుంబాల్లో రకరకాల సమస్యలు, మరీ ముఖ్యంగా ఈ చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలు, ఇలాంటి రకరకాల శోధనలు, ఈ యొక్క సెల్ ఫోన్లతోటి ఉన్నటువంటి పరిస్థితులు, ఇక ఇట్లాంటివి చాలా చాలా మన కుటుంబాల్లో కనపడుతున్నాయి. తల్లిదండ్రులు చాలాసార్లు భయంతో, ఆందోళనతో ఏం చేయాలి మా పిల్లలకు అనేటటువంటిది జవాబు దొరక్క చాలామంది బాధపడుతున్న విషయాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, అదే ఒకరోజు ఒక యువకుడు గురు దగ్గరికి వెళ్ళి
విశ్వాసం అంటే ఏమిటి అని అడిగాడు. విశ్వాసం అంటే ఏంటి అని అడుగుతూ ఉండగా ఆ గురూజీ చాలా నైపుణ్యంగా సమాధానం ఇస్తున్నాడు. ఆ గురూజీ అతనితో విశ్వాసంలోని మొదట చివరి అక్షరాన్ని తీసివేసి ఏం మిగిలిందో చెప్పు అంటున్నాడు. విశ్వాసంలోని మొదట చివరి అక్షరాన్ని తీసివేసి ఏం మిగిలిందో చెప్పు అన్నాడు. మొదటి అక్షరం వి, చివరి అక్షరం 0. సో ఆ బిడ్డ ఆ విని 0ని తీసివేసి శ్వాస మిగిలింది అని ఆ యువకుడు చెప్పాడు. చెప్పగానే అప్పుడు గురూజీ అతనితో శ్వాస లేకుండా ఒక మనిషి ఏ విధంగా జీవించలేడు, శ్వాస లేకుండా ఒక మనిషి ఏ విధంగా జీవించలేడు, విశ్వాసం లేకుండా ఒక క్రైస్తవుడు కూడా జీవించలేడు అని చెప్తున్నాడు. ఈ విశ్వాసం అనేటటువంటిది ఎంత చక్కగా సమాధానం చెప్తున్నాడు. ఆ మొదటి అక్షరం విని తీసేసి చివరి అక్షరం 0ని తీసేసి ఏం మిగిలింది అనగానే శ్వాస. గురూజీ దాన్ని తీసుకొని ఏమంటున్నాడో చూడండి. అప్పుడు గురూజీ అతనితో శ్వాస లేకుండా ఒక మనిషి ఏ విధంగా జీవించలేడు, అలాగే విశ్వాసం అనేది లేకపోతే గనక మనం జీవించడం కష్టం అనేటటువంటి విషయాన్ని ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు. ఈరోజు ఆ కన్యా స్త్రీలో ఎంత విశ్వాసం, శ్వాస అనేటటువంటిది ఎంత ముఖ్యం మనిషికి, విశ్వాసం అంటే ఎంత ముఖ్యమైనటువంటిది ఆ కన్యా స్త్రీ చూపించి వాళ్ళ బిడ్డకి స్వస్థతను ఎలా కలుగజేసుకుందో చూడండి. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్లో ఈ చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలు, సెల్ ఫోన్లు, వాటితోటి కుటుంబాలు ఎన్నెన్నో సాతాను శోధనలకు ఈ విధంగా లోబడిపోయి ఎలాగుంటున్నాయి అనేటటువంటిది అందరూ బాధపడుతున్నారు. ఈరోజు విశ్వాసం అనేటటువంటిది మనలో శ్వాస ఎంత ముఖ్యమో ఆ విశ్వాసం కూడా అంత ముఖ్యంగా చేసుకొని మన జీవితాలు సాగుతుంటే ఏం జరుగుతుంది అనేటటువంటి దగ్గర ఎన్నెన్నో గొప్ప ఉదాహరణలు మనం చెప్పవచ్చు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, థామస్ డేవిడ్ థాల్మజ్ అనేటటువంటి ఆయన 1832 సంవత్సరంలో అమెరికా దేశంలో జన్మించాడు. 1832 సంవత్సరంలో అమెరికా దేశంలో జన్మించాడు. ఆయన 1902 సంవత్సరం మరణించాడు. ఆయన ప్రసంగాలు చేస్తుంటే ఎంతోమంది హృదయాలు కదిలించబడి దైవ ప్రేమలోనికి, దైవ సేవలోనికి ఎంతోమందిని ప్రోత్సహించినట్లుగా చరిత్ర చెప్తూ ఉంటుంది. ఆ రోజుల్లో స్పర్జన్ అని, మూడీ అని ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ప్రసంగికులు కూడా ఉన్నారు ఆ రోజుల్లో. వాళ్ళు చెప్తుండేటటువంటి వాళ్ళు. థామస్ డేవిడ్ థాల్మజ్ అనేటటువంటి ఆయన ఎంతగా మా జీవితాల్లో ప్రేరణ కలిగిస్తున్నాడు దేవుడి వైపుకు రావటం అనేటటువంటి విషయాల గురించి ఎంత గొప్పగా వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు థామస్ డేవిడ్ థాల్మజ్ అనేటటువంటి ఆయన ఎలాగా అంత గొప్ప ప్రసంగికుడు, ప్రేరణ కలిగించేటటువంటి, పవిత్రాత్మ నింపగలిగేటటువంటి ప్రసంగికుడు ఎలా తయారయ్యాడు అనే దగ్గరకు వచ్చినప్పుడు, ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, థామస్ డేవిడ్ థాల్మజ్ వాళ్ళ నాన్న పేరు డేవిడ్. ఆయన యువదశలో ఉన్నప్పుడు ఆయనకు ఒక తమ్ముడు, ఒక చెల్లి కూడా ఉంది. వాళ్ళ నాన్న పాపం చాలా చాలా కష్టపడుతుండేటటువంటి వాడు. పనికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి పిల్లల్ని ఎలా పోషించుకోవాలనేటటువంటిది. పాపం వాళ్ళ అమ్మ అవిటి, పాపం ఆమె యొక్క అంగవైకల్యంతో నడవలేదు. పాపం ఎప్పుడు చూసినా ఇంకా రూమ్లోనే ఉంటుంది, ఎందుకంటే బయటికి నడవలేదు, పోలేదు. కాబట్టి పాపం దయనీయమైన స్థితిలో ఉండేదండి. ఆ రోజుల్లో థామస్ డేవిడ్ థాల్మజ్ వాళ్ళ నాన్న డేవిడ్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి యువప్రాయంలో ఉన్నప్పుడు ఈ డిస్కోటెక్లని, వీటని, ఇక రాత్రిపూట డ్యాన్సులని, అవన్నీ ఇవన్నీ ఇట్లాంటి వాటికి బాగా బానిసలు అయిపోయి అట్లాంటి వాటికి వెళ్తూ ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళ అమ్మ పాపం ఎక్కడికి వెళ్తున్నారు ఇంత నైట్లో అనేటటువంటి తెలుసుకున్నది. ఆ తర్వాత చాలా బాధపడతా ఉంది. మా పిల్లలు ఇట్లా తయారవుతున్నారు ఏంటి, రాత్రి అంతా పోతారు, ఈ విధంగా డ్యాన్సులు, గేమ్స్లు, తాగుళ్ళు, తందనాలు, డిన్నర్లు, అవి ఇవి విలాసవంతమైన వినోదాలతో కూడుకున్న జీవితం. ఈ పిల్లలు ఇట్లాగనే ఉంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది మా కుటుంబానికి? పాపం ఏం బయటికి రాలేదు. వాళ్ళ నాన్న పాపం రోజంతా పని చేసుకొని పాపం రాత్రిలో వచ్చి నిద్రపోయేటటువంటి స్థితిలో ఉండేటటువంటి ఆయన
సో ఈ పిల్లల్ని ఎవరు పట్టించుకోవాలనే దగ్గరికి వచ్చినప్పుడు పాపం ఆ తల్లి చాలా 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 బాధపడుతూ ఏడుస్తూ ఉండేది. ఒకరోజు ఇట్లాగని పిల్లలు 9 గంటల ఆ ప్రాంతంలో బయటికి పోతున్నారు. వాళ్ళ మమ్మీకి తెలుసు ఎక్కడికి పోతున్నారు అనేటటువంటిది. ఈ పార్టీలకి గీటీలకి వెళ్ళి తాగి తందనాలు, డ్యాన్సులు, ఇట్లాంటి చీప్గా జీవించే విధానాలు, అలాంటి వాటికి పోతున్నారని తెలుసు. ఇక వాళ్ళ తల్లి పిల్లల ముగ్గురిని పిలిచి, రండి నాన్న ఇక్కడికి, మీరు ఎక్కడికి పోతున్నారో నాకు తెలుసు, మీరు నాకేం చెప్పరు, అయినాగా నాకు తెలుసు, కానీ మీరు వచ్చేంతవరకు మీరు తిరిగి వచ్చేంతవరకు నేను ప్రార్థన చేస్తానే ఉంటాను మీకోసం, నేను దేవుడి ఎదుట ప్రార్థన చేస్తానే ఉంటాను అంటూ వాళ్ళ తల్లి చెప్పింది. ఇక పిల్లలు అవిటి తల్లి కదా, ఇక ఏదో చెప్పుకుంటా ఉంటుందిలే పోనీలే అనుకుంటా, ఇక హిహి అనుకుంటా నవ్వుకుంటా ఇక ఎకిలిగా బయటికి పోతున్నారు. బయటికి పోయి ఇక రాత్రి దాదాపు 2-3 అయింది. అంటే ఉదయం రాత్రి అంతా కూడా ఇక డ్యాన్సులు, పార్టీలు, గీటీలు వీటన్నిటితోటి ఇక ఉదయం పూట 2 గంటలు తెల్లవారక ముందే 2 గంటలు 2:30 ఆ ప్రాంతంలో పిల్లలు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి చిన్నగా కిటికీని కొద్దిగా తీసి లోపలికి చూశారు. వాళ్ళ మమ్మీ మాత్రం పాపం మోకరించే ప్రార్థన చేస్తూ ఉందంట కన్నీటితోటి. వాళ్ళ మమ్మీ కన్నీటితోటి ప్రార్థన చేస్తూ ఉందంట. ఇంకా అది చూసి ఈ పిల్లలు ఏంటి అని కొద్దిగా ఆలోచనలో పడ్డారు. ఏంటి అనేటటువంటి కొద్దిగా ఆలోచనలో పడి 1 గంట, గంటన్నర తర్వాత ఏడుపులు, పెడబొబ్బలు వినపడతా ఉన్నాయంట. ఏడుస్తూ బెడబొబ్బలతోటి ఏడుస్తూ వినపడ్డాయంట. ఇక వాళ్ళ మమ్మీ భర్తను లేపి, చూడు ఏం జరుగుతుందో పిల్లలకి, ఏదో శబ్దాలు వినపడుతున్నాయి అని అంటే ఆయన బయటికి పోయి చూస్తే ఆ అమ్మాయి రూమ్లో బెడ్ దగ్గర ఏడుస్తూ 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 కన్నీటి ప్రార్థన చేసుకుంటూ ఉందంట. డేవిడ్ ఆ కోట్ల దగ్గర, ఆ ధాన్యాన్ని నిల్వ ఉంచిన కోట్ల దగ్గర ఆ అబ్బాయి ఏడుస్తా 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 ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఇంకొక ఆయన కార్ షెడ్లో ఉండి ఏడుస్తూ ఉన్నాడంట. ప్రార్థనలో ఏడుస్తూ ఉన్నారు. ఇక చిన్నగా తెల్లవారంగానే డేవిడ్ లేచి ఈ డేవిడ్ అనేటటువంటి ఆయన ఆ ఫేమస్ ప్రీచర్, ప్రసంగికుడు, గొప్ప ప్రసంగికుడు థామస్ దివెట్ వాళ్ళ నాన్న డేవిడ్ కాబోయే భార్య దగ్గరికి వెళ్ళి నేను మారు మనసు పొందుకున్నాను, నువ్వు కూడా మారు మనసు పొందితే బాగుంటుంది, మన కుటుంబాలు ఇట్లా దైవికంగా ఎదిగితే బాగుంటుంది అనేటటువంటి మాట్లాడుకొని వాళ్ళు దైవికంగా మారి ఇక ఈ రాత్రి పూటలు ఉండేటువంటి పార్టీలు, గీటీలు, డ్యాన్సులు, తాగుళ్ళు, తందనాలు వీటన్నిటికీ స్వస్తి చెప్పి ఇక ఆ ముగ్గురు పిల్లలు ఏ విధంగా దైవికంగా ఎదగటానికి ప్రోత్సాహకరంగా తమ మనసులను మార్చుకొని నిజమైనటువంటి దేవుళ్ళకి ఎలా తపనతోటి ఎలాగున్నారనేటటువంటిది. ఆ తర్వాత ఆ పెళ్ళైన తర్వాత డేవిడ్ వాళ్ళ భార్య చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా ఎంతోమంది లేడీస్ని పిలిచి మనము మన పిల్లల కోసం ప్రార్థన చేస్తే బాగుంటుంది, మనము మన పిల్లల కోసం ప్రార్థన చేస్తే బాగుంటుందని ప్రతి బుధవారం 2 గంటలు 3 గంటలు వాళ్ళు మోకరించి పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళ. దాని ఫలితం ఏంటో తెలుసా ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా? వాళ్ళు ఆ విధంగా ఆ చుట్టుపక్కల ఉన్నంత లేడీస్ అందరూ కూడా వచ్చేసి ప్రార్థనలో ఉండి వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతోమంది బిడ్డలు పరిచారకులుగా, మిషనరీస్గా పలు ప్రాంతాలకి, ప్రపంచంలోకి ఎంతోమంది వెళ్ళారంట. ఎంతోమంది పలు ప్రాంతాలకి మిషనరీస్గా వెళ్ళారంట. అంతేకాదు ఇక ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఆ ఫేమస్ ప్రీచర్ థామస్ దివిట్ థాల్మజ్ అనేటటువంటి ఆయన ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆయన మనసుల్ని, క్రూరాతి క్రూరమైన మనసుల్ని, పాపభూయిష్టమైన మనసుల్ని ఏ విధంగా ఆయన ప్రసంగాల ద్వారా మారుస్తాడు అనేటటువంటిది ఆ ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి ఆయన. ఇవన్నీ చూపిస్తూ ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఎంతమంది పరిచారకులు, మిషనరీసు విశ్వాసంతో, నమ్మికతోటి ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు అనేటటువంటిది యూరోప్, అమెరికా ప్రాంతాలకు వెళ్ళి ఏ విధంగా పలు ప్రాంతాలు, పేద ప్రాంతాలకి, ఆఫ్రికా, గీఫ్రికా ఎంతోమంది మిషనరీస్ వెళ్ళారనే చరిత్ర చూపిస్తుంటుంది. ఆ వెనక ఉన్నది ఎవరు అన్న దగ్గరకు వచ్చినప్పుడు, ఆ వెనక ఉన్నది ఎవరు అనేటటువంటి వచ్చినప్పుడు ఆ థామస్ దివిట్ థాల్మజ్ వాళ్ళ నాన్న డేవిడ్
ఎలాగ హృదయ పరివర్తన చెందాడు. థామస్ డేవిడ్ థాల్మజ్ వాళ్ళ నాన్న డేవిడ్, వాళ్ళ సహోదరుడు సహోదరి ఏ విధంగా మారు మనసు పొందుకున్నారు అని దగ్గరకు వచ్చినప్పుడు అంగవైకల్యంతో ఉన్నటువంటి తల్లి డేవిడ్ వాళ్ళ అమ్మ అంటే థామస్ డేవిడ్ థాల్మజ్, ఆ ఫేమస్ ప్రీచర్, గొప్ప ప్రసంగికుడు. వాళ్ళ నాన్న డేవిడ్ ఒకప్పుడు ఈ పార్టీలు గీటీలు తాగుడు తందనాలు ఇట్లాంటి రాత్రి అంతా అట్లా తిరిగి వచ్చేటటువంటి ఆయన ఎలా మారు మనసు పొందుకున్నాడు, ఆ డేవిడ్ యొక్క సహోదరుడు సహోదరి ఏ విధంగా మారు మనసు పొందుకున్నారు, దాని వెనక ఎవరున్నారు అంటే గనక అంగవైకల్యంతో ఉన్నటువంటి తల్లి. ఆమె ఎంతగా ప్రార్థనలో ఉండి పిల్లలు అట్లా పోతుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఇలాగ ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తూ ఉందంటే ఆ ప్రార్థన ఫలితం చూసారా ఎంతగా ఉందంటే గనక ఆ డేవిడ్ వెళ్ళి కాబోయే భార్యతో మాట్లాడుకొని మనం మారు మనసు పొందుకోవాలని చెప్పి ఇక చివరికి వాళ్ళ కుమారుడు థామస్ డేవిడ్ థాల్మజ్ అనేటటువంటి ఆయన, ఇక ఆయనతో పాటు ఆ చుట్టుపక్కల ఉండే లేడీస్ అందరూ కూడా ప్రార్థన అనేటువంటి చాలా ముఖ్యం అని చెప్పి అందరూ కలిసి వచ్చి ఏ విధంగా ప్రార్థనలో ఉంటున్నారనేటువంటిది చూసి ఎంతమంది పరిచారకులు మిషనరీస్ సిద్ధమయ్యారు అక్కడ అనేటటువంటి చరిత్ర చూపిస్తూ ఉండగా, ప్రియమైన సహోదర దైవిడ్లారా, ఈరోజు మనందరం కూడా కొన్ని విషయాలను గమనిస్తే ఎంత బాగుంటుంది అనేటటువంటి దగ్గర కుటుంబంలో చాలా సమస్యలు వస్తూనే ఉంటాయి. పిల్లలకి తెలియక చెడు మార్గాలకు వెళ్ళిపోవటం, ఇక రకరకాలైనటువంటి చెడు విషయాల్లో నిమగ్నం అయిపోవటం, ఇక ఏమవుతుందో వాళ్ళ భవిష్యత్తు అనేటటువంటి ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండటం అనేటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఎంత గొప్పగా ఆ విశ్వాసం అనేటటువంటిది మన జీవితాలకు ముఖ్యమో. ఒక యువకుడు వెళ్ళి గురూజీ దగ్గరికి వెళ్ళి విశ్వాసము అంటే ఏంటి నాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పు అంటే ఆ గురూజీ ఎంత సున్నితంగా మంచి విషయాలు చెప్తున్నాడు. ఆ ముందు ఉన్నటువంటి ఆ యొక్క లెటరు చివరిలో ఉన్నటువంటి దాన్ని రెండింటిని తీసేస్తే ఏముంటుంది అక్కడ అంటే శ్వాస అనేటటువంటిది. ముందు అక్షరం చివరి అక్షరం తీసేస్తే ఏం మిగిలింది అక్కడ అంటే శ్వాస అనేది. మనిషికి శ్వాస అనేది ఎంత ముఖ్యమో విశ్వాసం అనేటటువంటి అంత ముఖ్యమనేటటువంటిది ఎంత గొప్పగా గురూజీ చెప్తున్నాడు. ఆ విశ్వాసం వలన మన జీవితాలు ప్రార్థనా జీవితంలోనికి వెళ్ళి ఎన్ని గొప్ప కార్యాలు దేవుడి చేత దీవించబడతాయి అన్నట్టు మనం చూస్తున్నాం. ఈరోజు కననీయ స్త్రీ దేవుడి ఎదుట కూడా తీసివేయబడిన దానిలాగా ఉన్నది. కననీయ స్త్రీ దేవుడి ఎదుట కూడా తీసివేయబడినటువంటి ఒక బిడ్డలా కనపడింది అక్కడ. కానీ ఆమెలో ఉన్న విశ్వాసం చూసారా, పట్టుదల చూసారా, ప్రభు అంటూ నా మీద దయచూపము, ప్రభు దావీదు కుమార నాపై దయచూపము, ప్రభు దావీదు కుమార నా మీద దయచూపు అంటూ వాళ్ళతో పాటు వెనక నడుచుకుంటూనే కేకలు వేసుకుంటూ వెళ్తూ ఉండగా శిష్యుడిగా దాన్ని పట్టి ఇక ఆ పరిస్థితిని చూసి యేసయ్య ఏమైనా చెయ్యి ఆమెకి చూడు ఎట్లా అరుస్తూ ఉందో ఇక్కడ అనేటటువంటిది విసుగు చెంది ఎలా అంటున్నారు. యేసుక్రీస్తు ఇంకా పరీక్షిస్తున్నాడు ఆమెని. ఆ పరీక్షలో ఏ విధంగా ఎగ్గిందో చూసారా. సో యజమానుడు బిడ్డల రొట్టెను కుక్కలకు వేయ తాగదు కదా అంటూ ప్రభు ఎంతగా అంటున్నాడు. ఆ తర్వాత ఆమె చూడు భోజన బలం నుంచి కింద పడేటట్టు కుక్కలు కూడా తింటాయి కదా ప్రభు నా మీద దయచూపు అని ఎట్లా అంటున్నది చూడండి. ఒక్కోసారి మన పరిస్థితుల్లో ఎందుకు అలా అనిపిస్తుంది అంటే కనుక చాలాసార్లు మన విశ్వాసం బలీయంగా ఉండేటటువంటిది జీవితంలోకి వెళ్తూ ఉంటే దేవుడు కూడా ఇంకా ఎన్నో గొప్ప వరాలు మన పైన మన బిడ్డల పైన మన కుటుంబం పైన కుమ్మరించేటటువంటి గొప్ప స్థితికి తీసుకెళ్తున్నాడని అర్థం చేసుకోవటం. ఈరోజు ఆ విషయం అర్థమైతే కనుక ఈరోజు ఆ కన్యా స్త్రీ గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం, ఆ విశ్వాసంతో సీస్ ది ఇంపాసిబుల్,
ఆమె జీవితంలో ఆ విశ్వాసం అనేటటువంటిది ఎంతగా ఉందంటే సీజ్ ద ఇన్విజిబుల్, అగోచరమైన విషయాలను ఆమె చూడగలిగేటటువంటి స్థితిలో ఎలాగుంటుంది. బిలీవ్స్ ద ఇన్క్రెడిబుల్, నమ్మశక్యం కానటువంటి విషయాలను ఎలాగా ఆమె నమ్మకంతో వెళ్తున్నది. రిసీవ్స్ ద ఇంపాసిబుల్, ఇక ఆమె జీవితంలో అసాధ్యము సుసాధ్యము అనే దగ్గరికి వచ్చేసరికి ఇది దుస్సాధ్యం అనేటటువంటిది, ఇది కుదరదు అనేటటువంటి స్థితిలో కూడా ఏ విధంగా దీవెనలు పొందుకోగలుగుతుంది అనేటువంటి మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనము అలాంటి గొప్ప ప్రసంగికుడి గురించి చూస్తూ ఉండగా ఇంకొక విషయం కూడా మనందరికీ చాలా చాలా అర్థమయ్యేటటువంటి స్థితిలో గుర్తుపెట్టుకోవడం కోసం జాన్ న్యూటన్ అనేటటువంటి ఆయన 1725 సంవత్సరం 1807 సంవత్సరం ఉన్నటువంటి ఆయన, ఆ రోజుల్లో ప్రియమైన సహోదరి సహోదరులు బాగా తాగుబోతు అయిపోయి, ఆయన ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు. బాగా తాగుబోతు అయిపోయి తాగటం ఇంకా తర్వాత ఆ రోజుల్లో బానిసలు నమ్మటం కొనటాలు చేసే వ్యాపారంలో సహకరించడానికి వెళ్ళి ఏ విధంగా బానిసత్వ బతుకుల్ని, ఏ విధంగా ఆఫ్రికా దేశాల లాంటి ప్రాంతాలకు వెళ్ళి బానిసల్ని కొనుక్కొని వాళ్ళని ఏ విధంగా క్రూరాతిక్రూరంగా జంతువులను కట్టేసినట్టు కట్టేసి అక్కడెక్కడో ఆఫ్రికా దేశం నుంచి ఇంగ్లాండ్ అని అటని ఇటని ప్రజలను తీసుకెళ్ళి అమ్ముకోవటం ఇట్లాంటివి జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో బాగా తాగుబోతు అయిపోయి ఇలాంటి వ్యాపారంలో మునిగిపోయి ఏ విధంగా ఎవరిని పట్టించుకోకుండా, తల్లి ఏం చెప్తున్నా కానీ పట్టించుకోకుండా ఇక రాజ్యంగా వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ తల్లి ప్రియమైన సహోదరి సహోదరులారా కన్నీటి ప్రార్థనతోటి చేస్తున్న ప్రతి పనిలో కూడా బట్టలు తూతున్నా కానీ వంటలు చేస్తున్నా కానీ వాళ్ళ బిడ్డ కోసం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆయన ఒకసారి ఓడ తుఫాను వల్ల విరిగిపోయి ఆయన ఆ ఇరిగిపోయిన ఆ ఓడలో కొట్టుకుపోయి ఆయన ఒక బానిసగా అమ్మబడి, ఆ బానిసగా అమ్మబడిన తర్వాత ఆయన చేసిన పాపాలన్నిటిని కూడా తెలుసుకొని ఇక దుఃఖపడి పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందుకొని దేవుడిలోనికి వచ్చి ఒక గొప్ప ఇంగ్లీష్లో ఒక పాటను రాస్తున్నాడు. అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ద సౌండ్ ఈస్. అమేజింగ్ గ్రేస్ అనే ఒక పాటను లిఖిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన దేవుడి దీవెనలు ఎలాగుంటవి అనేటటువంటిది ఆయన జీవితాన్ని అంతర్లోకం చేసుకొని మననం చేసుకొని ఆ గొప్ప పాటను రాస్తున్నాడు. ఈ రోజుకి కూడా ఎప్పుడో 17వ శతాబ్దం రాసిన పాటని ఈరోజు కూడా ఎంతోమంది పాడుతూ ఉంటారు ఆ పాటని. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా మన కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అందరం కలిసిమెలిసి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఆ విశ్వాసము. శ్వాస ఎంత ముఖ్యమో మానవుడికి, అదేవిధంగా విశ్వాసం అనేది అంత ముఖ్యమని తెలుసుకొని పట్టు విడవని విక్రమార్కుల్లాగా ప్రార్థనలో ఉండటం నేర్చుకుంటే గనక, పట్టు విడవని విక్రమార్కుల్లాగా ప్రార్థన చేయటం అనేది నేర్చుకుంటే గనక దేవుడు మనల్ని పరీక్ష పెట్టచ్చు. అయినా కానీ దానికి తగినట్లుగానే దేవుడి యొక్క దీవెనలు ఎంతగా కుమ్మరించబడతాయి మన మీద అనేటటువంటిది ఈరోజు మనం చూసినటువంటి ఈ ఉదాహరణలు ఎంత గొప్పగా మన జీవితాన్ని, థామస్ డేవిడ్ టాల్మజ్ వాళ్ళ నాన్న వాళ్ళ పరిస్థితి ఎలాగున్నది, జాన్ న్యూటన్ పరిస్థితి ఎలాగున్నది, ఈరోజు ఇలాంటి విషయాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి మన రోజుల్లో కూడా. మనం అందరం కలిసిమెలిసి విశ్వాసంలో బాగా దృఢంగా ఉండి బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు తప్పకుండా మారు మనసు పొందేట్లు చేస్తాడు. మంచి బిడ్డలుగా తీర్చిదిద్దుతాడు. దైవికమైనటువంటి సేవలో ఉండేటట్లు కూడా చేస్తాడనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉండగా ఆ దేవాది దేవుడు కన్యా స్త్రీని యేసయ్య ఏ విధంగా అయితే దీవించి ఆశీర్వదించాడో అలాగే మన కుటుంబాలని, మన బిడ్డల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆవేదనలు వచ్చినా, ఎన్ని సమస్యలతో బాధపడుతున్నా కానీ విశ్వాసాన్ని వదలకుండా పట్టుదలతోటి ప్రార్థనలో ఉండేటటువంటి బిడ్డలుగా కుటుంబాలకు మన అందరం కూడా సిద్ధం కావాలని, దేవుడి యొక్క మహిమ కోసం మన జీవితాలు కూడా మారు మనసు పొందుకొని ఉత్తేజంగా ఉల్లాసంగా దేవుడి యొక్క మహిమను చాటేటట్లు మన జీవితాలు సాగాలని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.